రాజకీయంగా 40 ఏళ్లంటూ మద్దతు మీడియా ఊదరగొడుతున్న వేళ చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారాడు ప్రతిపక్ష నేత జగన్. వైసీపీ అధినేత వ్యూహాలతో చంద్రబాబు పక్కాగా డిఫెన్స్ లో పడిపోయారు. మరో 2 రోజుల్లో పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో తాము అనుసరించబోయే వ్యూహమేంటో ఖరాఖండిగా చెప్పేశారు. తమ ఎంపీల రాజీనామాల తేదీని కూడా ప్రకటించేశారు. జగన్ వ్యూహానికి ప్రతిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో మాటలు మార్చారు. ఎన్నో సమావేశాలు నిర్వహించారు. తాజాగా పార్టీ ఎంపీలతో విడివిడిగా సమావేశమయ్యారు. కానీ జగన్కు ధీటుగా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. జగన్ తన ఎంపీల రాజీనామాకు ఏప్రిల్ 6ను డెడ్ లైన్ గా పెట్టారు. మేము అంతకంటే ముందుగానే రాజీనామాలు చేస్తామని మంత్రులు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ దిశగా నిర్ణయం అధికారికంగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇక వైసీపీ అవిశ్వాసం నోటీసు తేదీని కూడా ప్రకటించింది. ఇప్పుడు అదే టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. ప్రజల్లో వైసీపీకి మద్దతు పెరుగుతున్న అంశాన్ని గుర్తించిన టీడీపీ చీఫ్ తిరిగి ప్రత్యేక హోదా అంశానికి మద్దతుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ పార్లమెంటులో పోరాటం అనే మాట మినహా ఒత్తిడి పెంచే మరో నిర్ణయం ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు. వైసీపీ ఎంపీలు ముందే చెప్పిన విధంగా అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరి పవన్ ఎంపీల మద్దతును కూడగట్టగలుగుతారా అంటే అది సందేహమే. వైసీపీ నేరుగా కేంద్రంపై అవిశ్వాస నోటీసులు ఇస్తే టీడీపీ అప్పుడు ఏం చెయ్యాలో కూడా సరైన వ్యూహం నిర్ణయించుకోలేకపోతుంది. కేవలం కేసుల కోసమే జగన్ కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారని పదే పదే విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు జగన్ దెబ్బతో మార్చి గండం నుంచి ఎలా గట్టెక్కాలనే తర్జన భర్జన పడుతోంది. పవన్ది ఇదే పరిస్థితి. జగన్ ప్రకటించిన విధంగా పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీలు తమ వ్యూహాలు పక్కాగా అమలు చేస్తే ఏప్రిల్ 6 నాడు తీసుకునే నిర్ణయంతో ఒక్కసారిగా జగన్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోవడం ఖాయం.